హాయ్ అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈరోజు సండే కొంచెం లేట్గానే లేసాను. బయట కడిగేసి ముగ్గేసిన తర్వాత లోపలికి వచ్చి ఈరోజు టిఫిన్కి దోసపిండితోటి గుంత పొంగనాలు వేస్తున్నాను. దోసపిండిలో ఉప్పు పసుపు వేసి కలపెట్టుకొని ఒక ఆనియను క్యారెట్ తురుము పట్టుకోవాలి. ఆనియన్ సన్నగా షాప్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. వేసి బాగా కలిపి పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుంత పొంగనాలు వేసుకునేది గ్యాస్ మీద పెట్టేసి వేడెక్కనిచ్చి, అలాగే ఒక పక్క గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టానండి తాగేకి. గుంత పొంగనాలు ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అన్నిట్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోసపిండిని గుంతనాల్లో వేసుకోవాలి. ముందు చుట్టుపక్కల వేసుకొని తర్వాత మిడిల్లో వేసుకుంటే మిడిల్లో తొందరగా వేడెక్కుద్ది కాబట్టి మాడిపోకుండా ఉంటాయి. తర్వాత అన్నిట్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూసి అన్నీ ఉడికితే మళ్ళీ రెండో సైడ్కి అన్నీ నిదానంగా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలండి. అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు రెండు వైపులా ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టేయాలండి. అంతే అండి. వేడివేడిగా తింటే ఇంకా చాలా రుచిగా ఉంటాయి గుంత పొంగనాల్లోకి పల్లీలు పచ్చిమిర్చి చట్నీ చేశానండి. దానికి కావాల్సినవి ముందు బాండీలు పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసిపెట్టి దాంట్లోనే ఆ బాండీలోనే కడిగి పెట్టిన పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్లో పచ్చిమిర్చి ఉడికి వరకు ఉంచి వాటర్ ఇనికిపోయిన తర్వాత పచ్చిమిర్చి లో కొంచెం ఆయిల్ వేస్తానండి. పచ్చిమిర్చిలో వాటర్ వేసి ఉడకపెడితే దాంట్లో ఉండే ఘాటు కొంచెం తగ్గుతుంది అంటారండి. తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకొని దాంట్లోనే వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. అలాగే ఇంకొక స్పూను ఆయిల్ వేసాను. కొంచెం కరివేపాకు, కొంచెం కల్లుప్పు వేసానండి. టమోటాలు బాగా మగ్గనిచ్చేసి ముందు పల్లీలని మిక్సీ పట్టేసుకొని తర్వాత టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే చింతపండు వేసి మగ్గనివ్వాలండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి పచ్చిమిర్చి టమోటాని చల్లార్చుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటే అంతేనండి. పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే నైట్ అన్నం కొంచెం ఉంటే దాన్ని నిమ్మకాయ పులిహోర కలిపానండి. 2 సేల్ అయిపోతుంది. అన్నం వేస్ట్ అయిపోద్ది కదా అండి. లెమన్ రైస్ కలిపితే అందరు కొంచెం కొంచెం పెట్టుకొని తింటారనేసి లెమన్ రైస్ చేశానండి. అంతేనండి. ఇది మార్నింగ్ వరకు తీసింది. ఇంకా మధ్యలో పిల్లల స్నానాలు, సండే కాబట్టి లేట్గా లేస్తారు కాబట్టి అన్ని పనులు లేటే అవుతాయి. ఇంకేం తీయలేదండి. ఇంకొకేసారి టిఫిన్లు అయిన తర్వాత మధ్యాహ్నము అన్నానికి బియ్యం కడిగి పెట్టేసి ఈరోజు క్యాబేజీ ఫ్రై చేశానండి. ఉదయం చేసిన పచ్చడి కొంచెం ఉంది కాబట్టి క్యాబేజీ కట్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసేసి వేగిన తర్వాత ఒక ఆనియను, ఒక 4 పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసేసుకోవాలండి. క్యాబేజీ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలబెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. అది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రై చేయాలి. అది మెత్తపడింది అనేటప్పుడు కారం వేసేసి ఆఫ్ చేస్తే అంతే అండి. క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. అన్నం కూరలు అయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకి అన్నం పెట్టేసి ఇంక వ్లాగ్ ఏం తీయలేదు. ఒకేసారి ఈవినింగు 4:30 ఆ టైంలో పిల్లలకి పాలు పెట్టేసి పాలు ఇచ్చేసి తర్వాత బట్టలు తీసుకొచ్చి మడతేసేసి అలాగే కొంచెంసేపు సైకిల్ తొక్కుంటామన్నారు. పిల్లలు సైకిల్ తొక్కిచ్చేసి
అన్నం వండేసి పిల్లలకి అన్నం పెట్టానండి. అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.